ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం ఈరోజు మేడే జరుపుకుంటున్నాం మనం. ఈరోజు కరెంటే ఉండటం లేదు. కరెంట్ లేకున్నా నీ మైక్ బాగానే పనిచేస్తుంది కదమ్మా. షుగర్ ఏందమ్మా తడబడుతున్నావు? ఇలా బుగ్గిట తెచ్చుకోలేవా ఏంది? అట్లా చూడకు, బాధ అనిపిస్తుంది. మ్యాటర్లకు రా. రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే కారణం ఎవరమ్మా? మరి చట్టాల్లో లోపం వల్లే కాదు, యాజమాన్యాల లోపం వల్ల కాదు, పెద్దరాజు పరిపాలనే కారణం. దేశంలోనే ఒక మోడల్గా మన రాష్ట్రాన్ని ఆయన తీర్చిదిద్దడం జరిగింది ఆ రోజుల్లో. అట్లా తీర్చిదిద్దపటికే రాష్ట్రం ఇట్లా తయారైంది. ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏం చేసిండ్రు? పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఏం చేసిండు అంటున్నా. కరెంట్ లేకుండా చేయడం జరుగుతూ ఉంది. మీ 60 రూమ్లకే ఉన్న కరెంటు కాలే, ఇక మాకేముంటది? ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటున్నాయి. ఇంతకు మీ ఇంటి కరెంటు బిల్ ఎంత వస్తుంది? దగ్గర 20 లక్షల నుంచి 25 లక్షల వరకు. కరెంటు లేనిది గంత బిల్లు ఎట్లకైనా కడుతురు? వేల కొద్ది పరిశ్రమలు మూతపడటం జరిగింది, కార్మికులు రోడ్డున పడటం జరిగింది. ఆ రోజు పెద్దరాజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఇట్లా తయారు చేసింది. ఈ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పేంటో నాకైతే అర్థం కావటం లేదు. ఈ రోజు కాదే, ఏ రోజో చేసిండు. ఆయన ఉన్న వాళ్ళకి మేలు చేయడం జరిగింది. అదే ప్రజలను విడిచిపెట్టి ఉన్నోళ్ళకి పెట్టిండు. ఆయన ఒక కన్ను సంక్షేమ పెడుతూ ఒక కన్ను అభివృద్ధి పదంలో నడిపించారు. ఇంకో కన్నా కుటుంబం అభివృద్ధి కోసం. ప్రజలను గాలికి వదిలేసి, గాలికి వదిలేకపోతే ఇంకేం చేసిండు కానీ రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని వేధించడానికి, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విమర్శించడానికి ఎవరికి పనిపాట లేదనుకుంటుర్రా? రాజశేఖర రెడ్డి గారు ఒక పరిశ్రమకు నీళ్ళు ఇస్తే తప్పు. ఎందుకు తల్లి, ఆయన తప్పులు ఇప్పుడు రాసుకుంటా ఏడదైనా అసలు. రాజశేఖర రెడ్డి గారు పరిశ్రమకు నీళ్ళు ఇచ్చినా కిట్ప్రోకొని, మరి ఇంకొకటి ఇచ్చినా కిట్ప్రోకొని. భగవంతుడు కాదు, ఏది చేసినా గట్లనే ఉంది. ఈరోజు భయానక వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. లైట్ తీసుకో విజయమ్మ, ఇది జజ్జరక జనారే. మరి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇడుపుల పాయే ఎస్టేట్లా పాలేరుగనా? అందుకనే ఆయన ప్రభుత్వం మరి అదొక సువర్ణ యుగం లాగా మన అందరి హృదయాల్లో నిలిచిపోయింది ఇవాళ. అందుకే అందరం బాగా యాది పెట్టుకున్నాం. సెలవు తీసుకు. మంచి తల్లి. సన్నగా నవ్వుతున్న సార్కు నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఎవరో కొద్దిగా నాకు సరిగ్గా కనిపిస్తలేరు. ఎవరో బా నాకు గొంతు వినిపిస్తుంది కానీ. నువ్వు నిజాలు చెప్తానంటే బయటికి వస్తా. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. నేను బయటికి రావాలంటే నువ్వు మొహమాటం లేకుండా నిజాలు చెప్పాలి. ఎటువంటి మొహమాటం లేదు. రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పుడు ఎవరిని తిడుతుండ్రు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ప్రజలను మోసం చేసే సత్తా ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే. నిజమా? చారిత్రకమైన వాస్తవం, సత్యం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మీకు ఏమనిపిస్తుంది? బాధపడతా ఉన్నాను. ఇన్ని రోజులు మీరు చేసిన నీతులన్నీ నిజంగా ఇంతకాలం అబద్ధాల మీద నిర్మించిన విషయాలు. పేదల జీవితాలను మీరు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ చెల్లాచెదురు చేసింది. వచ్చే ఎలక్షన్లలో మీ ఓటమి ఎలాగుంటుంది? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో. నిజమేనా సార్? ఇదొక సత్యం. ఇది ఇన్ని నిజాలు చెప్పినందుకు మీకేం చేయమంటారు? మెచ్చుకోండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతసేపు మేము రాష్ట్రంలో బతకాలంటే అవకాశాన్ని మీరు కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఓడించాలి? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మీ పార్టీ ఎలా ఓడిపోబోతుంది? కోట్లాది మంది ప్రజల సాక్షిగా చేయి గుర్తును ఎక్కడ పాతి పెట్టాలి? ఆసేతు హిమాచలంలో ఎక్కడైనా సరే. అరాచకం ఎక్కడెక్కడ ఉంది సార్? భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవన్నీ మేం చేయలే. గమనించండి, గుర్తించండి అని కోరుకుంటాను. చివరిగా కిరణ్ కుమార్ రెడ్డికి ఏమైనా చెప్తారా? సత్యాన్ని మాట్లాడమని, మంచిని మెచ్చుకొని. ఒకవేళ మీ మాటలు ఆయన వినకపోతే చరిత్రలో మిగిలిపోతారని తెలియజేస్తా ఉన్నా. నేను చరిత్రలో అంటే ఎలా? బహుశా మీ ఊహకు కూడా అందదు. థ్యాంక్ యూ సార్.